హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి నైట్ ఫ్రెండ్స్. అందరు పిల్లలు నేను అందరు కలిసి భోంచేసాము. అన్నం తినిన తర్వాత హాల్ అంతా ఊడ్చేసి తర్వాత కిచెన్లో మనకు పని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఖచ్చితంగా నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, స్టవ్ క్లీన్ చేసేసుకొని, కట్ట క్లీన్ చేసేసుకొని అయితే పండుకుంటాను అనమాట. ఎందుకంటే మనకు పొద్దునే చాలా హ్యాపీగా మనం కిచెన్లో వచ్చిన వెంటనే బాగా కనిపించాలి నీట్గా. అంటే కనుక కొంచెం ఒక 1 అవర్ నైట్ కేటాయించామనుకోండి, నైట్ అయిపోతుంది అనమాట ఈ పని అంతా. సో అక్కడ అండ్లన్నీ కడిగేసాను ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను, కట్ట క్లీన్ చేసేసుకున్నాను, గ్యాస్ కట్ట. తర్వాత ఇంకా స్టవ్ పైన ఉండే ఇవి ఐరన్ ప్లేట్లు కూడా కడిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాత చూడండి షింక్ కూడా కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా సింక్ పక్కన పైన టైల్స్ అన్నీ కడిగేసుకొని మనం నిద్రపోయినామనుకోండి, ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుంది ఫ్రెండ్స్. నాకు లేదనుకోండి నైట్ ఎక్కడక్కడ అసలు ఆల్మోస్ట్ నేను నైట్ అయితే పెట్టుకోను ఫ్రెండ్స్. అస్సలు ఎప్పటి సామాన్లు అప్పుడే అనమాట. నాకు అస్సలు అలా ఇంట్రెస్ట్ ఉండదనమాట పొద్దున కడగదాము అనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని సామాన్లు చూడండి ఫ్రెండ్స్. ఈ టబ్బు సామాన్లు ఫ్రెండ్స్. అసలు నడుము అనేది నొప్పి లేసింది ఫ్రెండ్స్. కానీ తప్పదు కదా, ఇంకెప్పుడు పనులు అప్పుడే చేసుకోవాలనేసి చూడండి చూపిస్తున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్. నా కిచెన్ నీట్గా ఉంది కదా. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ కూడా నచ్చితే కనుక షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైకే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా నీట్గా అయితే కడిగేసుకున్నాను. చెత్త అంతా వెనక ఉండే కవర్లో వేసేసాను. ఇక్కడ చూడండి ఒక్కసారి మళ్ళీ నా కిచెన్ లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇంత ఒక 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్ టైం. ఆ టబ్ నిండా సామాన్లు కడిగేసి పైన టైల్స్ అంతా స్క్రబ్తో నానేసుకొని ఇక్కడ కట్టంతా కడిగేసి ఎక్కడ సర్దే లోపల టైం 1 అవర్ పట్టింది ఫ్రెండ్స్. సో చూడండి ఇవన్నీ సామాన్లు అయితే పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బోర్లు ఇచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు ఇలా కడిగి పెట్టేసాం అనుకోండి, మంచిగా నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. పొద్దున్న నీట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఏం తడి అలా ఉండవు సామాన్లు. ఇక్కడ మా పాప చదువుకొని తీసుకొచ్చింది బుక్. మమ్మీ ఒప్పించుకో మమ్మీ అని వచ్చింది. సరే ఒప్పించుకుంటానమ్మా అని చూడండి మా పాప అక్కడ టెక్స్ట్ బుక్ చూపిస్తుంది అనమాట. చాలా బాగా చదువుకుంటుంది ఫ్రెండ్స్ మా పాప. మా బాబు అయితే చదువులో కూడా అంత వీకేం కాదు, బాగా చదువుకుంటారు, ఆటల్లోనే బాగా ఉంటారు. సో చదువు ఉన్నింది అంటే కనుక మా పాప చాలా టెన్షన్ పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. గుడ్ నైట్, బాయ్ బాయ్.